ఈ మధ్య చాలా మందికి మోకాలు నొప్పులు, వీపులో నొప్పి, నడుము నొప్పి, ఎడమ కాళ్ళలో నొప్పి ఇట్లా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 30 ఏండ్లు ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీనికి పరిష్కారం ఏంది? పర్మనెంట్ సొల్యూషన్ ఏంది? దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. నేను హోమియోపతి డాక్టర్ని అండ్ నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది. నా పేరు డాక్టర్ చేతన్ రాజ్. సో చూడండి, ఇది అర్థం చేసుకోనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక బండి ఉంది, దాంట్లో మనం దానికి రెగ్యులర్లీ సర్వీసింగ్ చేస్తాం. ఆ సర్వీసింగ్ చేయడం వల్ల బండి లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. కానీ బండిలో ఏముంటాయి? చాలా పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ని మీరు జాయింట్స్ లాగా అనుకోవాలి. సో వేర్ అండ్ టేర్ అంటే ఇప్పుడు మూవ్ అయ్యేటప్పుడు అవి రబ్బింగ్ చేసుకుంటాయి. పిస్టన్ ఏమో బోర్ లోపల రబ్ చేసుకుంటుంది. కానీ అక్కడ లూబ్రికేషన్ అనేది సరిగా ఉంటే దానికి బండికి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ లూబ్రికేషన్ ఇవన్నీ బండి పార్ట్స్ మంచిగా పనిచేయాలంటే ఎప్పుడు పనిచేస్తాయి? ఎప్పుడైతే దీనికి సరిగా మనం సర్వీసింగ్ చేపిస్తాం. సో అట్లనే ఏమవుతుందంటే మన జాయింట్లు ఉంటాయి కదా, మోకాలు కానీ ఏ కీళ్ళు ఉన్న ఎల్బో జాయింట్స్ కానీ మెడలో ఉన్న జాయింట్స్ కానీ ఇవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దీనికి సర్వీసింగ్ అనేది అవసరం. సర్వీసింగ్ అంటే ఏంది? రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, రిలాక్సేషన్ టెక్నిక్స్, ఎక్సర్సైజెస్ అండ్ అబవ్ ఆల్ వెయిట్ ఏమో కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుంటే ఇప్పుడు మీ వెయిట్ చాలా ఎక్కువ ఉందనుకోండి, సో మీ మోకాల మీద ఎక్కువ భారం అనేది పడుతుంది. మీ ఓవరాల్ బాడీ మీద కూడా ఎక్కువ భారం పడుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఒక్క మనిషి ఉండి కూడా ఇద్దరు మనుషుల వెయిట్ క్యారీ చేస్తారు. ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఇంజన్ ఎట్లా పాడవుతుంది బండిది, ఇది కూడా అట్లనే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కార్టిలేజెస్ స్ట్రాంగ్ ఉండాలి, మన బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే మనం మంచిగా న్యూట్రిషన్ తీసుకోవాలి. బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇంట్లో ఉన్న ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి, ఎక్కువ ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే జాయింట్స్ ఏమో హెల్దీ ఉంటాయి, కీళ్ళేమో హెల్దీగా ఉంటాయి. అండ్ ఇది కాకుండా మనకు కార్టిలేజెస్ ఉంటాయి. కార్టిలేజెస్ ఏం చేస్తాయి? రెండు బోన్స్ని జాయిన్ చేస్తాయి అండ్ జాయింట్స్ ఫామ్ చేపిస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ కార్టిలేజెస్ వీక్ అయిపోతాయి, ఇప్పుడు మనం సర్వీసింగ్ గురించి మాట్లాడినాం కదా, అట్లనే అది సరిగా లేకపోతే మన జాయింట్స్ ఏమో వీక్ అయిపోతాయి. దానివల్ల కార్టిలేజెస్లో వేర్ అండ్ టేర్ అవుతుంది. సో దానివల్ల కూడా ఆర్థరైటిస్ ఏమో వస్తుందన్నమాట. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది 30 years ఏజ్ ఉన్నప్పుడు కూడా స్టార్ట్ అవ్వచ్చు, 50 years ఏజ్ ఉన్నప్పుడు కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే ఇది స్టార్ట్ అవుతుంది, కొందరికి నీ రీప్లేస్మెంట్ కూడా అడ్వైస్ ఇస్తారు. సో ఈ నీ రీప్లేస్మెంట్ చేసుకోకుండా మీరు మీ మోకాలు నొప్పులు కానీ ఇంకా వేరే కాడ ఎక్కడైనా నొప్పులు ఉన్నాయి, స్పైనల్ కార్డ్లో నొప్పులు ఉన్నాయి, ఇవి తగ్గాలి అంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ వాడండి. ఒకవేళ హోమియోపతి ట్రీట్మెంట్ వాడారంటే మీకు హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ వల్ల మీకు ఎంత నొప్పి ఉన్నా మీకు పర్మనెంట్గా తగ్గుతాయి. నా దగ్గర రీసెంట్గా 58-year-old ఒక పేషెంట్ వచ్చారు. వారం తర్వాత సర్జరీ అని అనుకున్నారు. సో వాళ్ళకి ఏమైంది? వాళ్ళు హోమియోపతి తీసుకుంటే మేము సర్జరీ వెళ్ళే అవసరం పడదా అని అడిగింది. అవును, అవసరం పడదు. ఇంకా వాళ్ళు సర్జరీకి ఆల్మోస్ట్ ప్రిపేర్డ్ ఉండే. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే వారం 10 రోజుల్లో వాళ్ళకు నొప్పులన్నీ తగ్గిపోయినాయి. ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. జస్ట్ 2-3 రోజుల తర్వాత సర్జరీ ఉంటే కూడా వాళ్ళకు నొప్పులు అనేది తగ్గిపోయినాయి అన్నమాట. సో మనం డయట్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తాం పేషెంట్కి అండ్ మెడిసిన్స్ కూడా ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఎంత డ్యామేజ్ ఉన్నా జాయింట్లో అది మొత్తం రివర్స్ అవుతుంది. దానికి హోలిస్టిక్ అప్రోచ్ అనేది అవసరం. కానీ మీరు ఫస్ట్ టైం హోమియోపతి వాడుతున్నారు, అసలు రిలీఫ్ ఎలా ఉంటుంది అని చూసుకోవడానికి మీరు ఒక పని చేయండి. ఆర్జెంటమ్ నైట్రికమ్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. అది 10 mg పొటెన్సీలో డైలీ 5 drops ఇన్ 1 cup ఆఫ్ వాటర్ వేసుకొని మీరు రెగ్యులర్ తీసుకోండి. అది తీసుకోవడం వల్ల మీకు రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కోసం మీరు నాకు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి. వెయిట్ ఎక్కువ ఉండడం, సరిగా నిద్ర లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం. సో ఇవి అన్నీ కూడా మీరు పాటించండి. అండ్ దీంతో మీకు పర్మనెంట్గా జాయింట్ పెయిన్స్ అనేది తగ్గిపోతాయి. రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా, 100 రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి. కొందరు ఫీమేల్స్కి ఏమవుతుందంటే మెనోపాజ్ అయిపోతుంది, అంటే నెల రావడం ఆగిపోతుంది ఒక ఏజ్ తర్వాత. దాని తర్వాత కూడా వాళ్ళ కీళ్ళ నొప్పులేమో డెవలప్ అవ్వచ్చు. కొందరికి ఎప్పుడు డెవలప్ అవుతాయి? గర్భసంచి ఉంటుంది కదా, అది తీసేస్తారు కొందరు. దాని తర్వాత కూడా వాళ్ళ కీళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ వ్యాధులకి హోమియోపతి పర్మనెంట్ సొల్యూషన్ అండ్ దీనికి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. సో హోమియోపతి వాడండి, హెల్దీ ఉండండి.